హలో హలో ఏంటి ఇది మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదండి. విజయనగరం రామబాణం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మాతో పాటు మీ అందరినీ కూడా తీసుకెళ్తాము. దానికన్నా ముందు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అనేది ఆన్ చేసుకొని ఉంచుకోండి. మన హర్విల్లు ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మనమైతే కనుక విజయనగరం ఎంటర్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్ అండి. ఈ గుడి వచ్చి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. నేను ఆల్రెడీ 1 or 2 times వచ్చాను. మీ అందరికీ చూపించాలని మళ్ళీ వచ్చామన్నమాట. అంతే కదండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనట్టు ఇక్కడ లేదర్ షో అనేది జరుగుతుంది. ముందైతే మా అందరితో పాటు మీరు కూడా ఆ లేదర్ షో అనేది చూసి నిజమనముకుర సుధారి వరణౌ రఘువర విమలయసా జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి हरहु कलेश विकार बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत ही सम भाई जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सहित अहिषा कहाते कवि कोविद कहि सकै कहाते तुम उप
सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु लील्योता ही मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचरज नाही। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते। राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना। मंगल भवन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै। सब पीरा जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै। तब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै। राम लखन जानकी जय बोलो हनुमान की। राम लखन जानकी जय बोलो हनुमान की। चारों युग परताप तुम्हारा है प्रसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन्ह जानकी माता। राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई। श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत।
कार्य सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरागी जयनाथ हृदय महडेरा रामचंद्र के जय पवन सुत हनुमान के जय श्रीराम तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप राम लखन सीता सहित हृदय बसहु సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ నటించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ రాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నే కొల్చెదన్. నీ కటాక్షంబునం చూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిన్నెచ్చనేనంత వారన్ దయాశాలి వై చూచియుండాత వై చూచియుండస్కరన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థ వై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వారు చంపంటు గావించి వాలిని సంపించి సతిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియున్ యభూమి చుంచూచి ఆనందము పొంగిర్యాయుంగరం బిచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామకున్నిచ్చి సంతోషముం చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు.
లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రులు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపోరు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా, అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు భాగ్యములు కల్పునే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పునో వాననాకార నీవే సమస్తం బ్రహ్మమంత్రం దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూతప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని తరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. తకీల కర్పూర కాంతితో కనకవర్షిత కీల కర్పూర కాంతితో దంభాంగ ఘోషతో జయగంట ధ్వనులతో శంకార ఓంకార శంఖనాదమ్ముతో అందుకో హనుమంత జయ నినాదమ్ముతో మహాసత్యవాహాయ మంగళం మహావజ్రదేహాయ మంగళం. హలో ఏంటండి, భక్తిలో మునిగిపోయారా? నేనైతే కనుక నాలో నన్ను నేను మర్చిపోయాను. అక్కడ కూర్చున్నంతసేపు కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ స్వామివారి శ్లోకం వింటుంటే ఆ రామాయణం కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. అంతేకాదండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ధనుషాకారంలో ఈ టెంపుల్ ఉంటుంది. మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే వినాయకుడు, శివపార్వతులు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళందరూ కూడా దర్శనమిస్తారు. అంతేకాదండి, ఈ టెంపుల్ వచ్చి 2 ఫ్లోర్లలో ఉంటుందన్నమాట. మనం పై ఫ్లోర్ రాగానే ఓ పక్కన విష్ణుమూర్తి, ఓ పక్కన రాముల వారు దర్శనమిస్తారు మనకి. ఈ లేదర్ షో అనేది ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుందండి. అంతేకాదండి, మీలో ఎంతమంది ఈ టెంపుల్ని దర్శించుకున్నారనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.